హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక. మీరు గనుక మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి. వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. రైతులకు గుడ్ న్యూస్. చాలా రోజులుగా పీఎం కిసాన్ నిధుల కోసం వేచి చూస్తున్న రైతుల ఖాతాల్లో నిధుల జమకు ముహూర్తం ఖరారైంది. 20వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతోంది. ఇటు ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ పథకం కోసం అర్హుల జాబితాను దాదాపు ఖరారు చేశారు. అభ్యంతరాల పైన రైతులకు అవకాశం కల్పించారు. దీంతో 2 పథకాలు ఒకేసారి అమలు చేస్తే రైతుల ఖాతాల్లో 7,000 జమ కానున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ శుక్రవారం బిహార్లో జరగనున్న భారీ బహిరంగ సభలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తోంది. 19వ విడత నిధులను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతేడాది జూన్ వాయిదాను నెల ముగియక ముందే విడుదల చేశారు. అయితే ఈసారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. పీఎం కిసాన్ ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. కాగా పీఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం 3 విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. పీఎం కిసాన్ ద్వారా వచ్చే 2,000కు ఏపీ ప్రభుత్వం 5,000 చొప్పున 2 సార్లు 4,000 చివరి విడతలో కలిసి ఇవ్వనుంది. దీని ద్వారా మొత్తంగా ఏడాది కాలంలో రైతు ఖాతాలో 20,000 జమ కానున్నాయి. ఇక పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించిన నిధులను రేపు శుక్రవారం విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిసి తొలి విడతగా ఏప్రిల్, జూలై, 2వ విడతగా ఆగస్టు, నవంబర్, 3వ విడతగా డిసెంబర్, మార్చిలో చెల్లింపులు చేయనున్నారు. కాగా రేపు లేదా ఈ నెల 20న పీఎం కిసాన్ నిధులు విడుదల ఖాయమని చెబుతున్న అధికారులు. ఆ సమయంలోనే అన్నదాత సుఖీభవ విడుదలకు సమాయత్తం అవుతున్నారు. నిధులు ఖాతాలో జమ కావాలంటే కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవటానికి https://pmkisan.gov.in/పోర్టల్ ఓపెన్ చేసి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేసి క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ వివరాలు లేకపోతే నో యోర్ రిజిస్ట్రేషన్ నంబర్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు గెట్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు ఎంటర్ చేస్తే స్క్రీన్పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ కేవైసీ చేయించలేదని భావిస్తారు. దీంతో ప్రతి లబ్ధిదారుడికి ఈ విధానం తప్పనిసరి చేశారు. దీంతో రేపు 18వ తేదీ లేదంటే 20న ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని డైలీ చూడండి. థాంక్ యూ.